అవి చాలా పెర్ఫెక్ట్, చాలా ఎలర్ట్ శరీరం విషయంలో, మనకంటే చాలా పెర్ఫెక్ట్ శరీరం విషయంలో, రైట్? కానీ మనం లోపల ఏదో మరొకటి కూడా ఉంది అనే విషయాన్ని తెలుసుకోగలిగినటువంటి బ్రతుకు మనది. అది వాటికి ఉండదు చూడండి, దాని గురించి ఆలోచన వాటికి రాదు చూడండి. ఇప్పుడు మనస్సు అనేది మనకుంది, దానికి మనస్సు ఉంది, పనిచేయదు. అలాగే ఆత్మ అనేది ఒకటి ఉంది అనే విషయం అసలు దానికి తోచదు. ఇంకా దానికి కూడా అప్పుడప్పుడు కొంచెం మనసు పనిచేస్తుందేమో. ఇప్పుడు కొన్ని జంతువులు చూడండి, మనం వెళ్ళి అక్కడ దాని దగ్గర ఏడిస్తే పాపం అది కూడా కొన్ని కరుణిస్తాయి, కొన్ని కనికరిస్తాయి. అంటే వాటికి కూడా కొంతవరకు మనస్సుని వాడుకోగలిగేటటువంటి సామర్థ్యం ఉండి ఉండొచ్చు. కానీ లోపల ఆత్మ అనేది ఒకటి ఉంది అనే విషయాన్ని అవి అసలు బొత్తిగా ఆలోచించవు. వాటికి ఆ విషయక పరిజ్ఞానమే లేదు. అది మనకుంది, ఉంది కనుక దీన్ని వాడుకోమని చెప్తున్నారు. ఇప్పుడు లేని వాడి గురించి ఎవరో పెద్ద ఇన్సిస్ట్ చేయరండి, ఇది నువ్వు ఆలోచించు, తలుచుకో, నిర్బంధించరు. ఉండి వ్యర్థం చేసుకుంటూ ఉంటే వాడి గురించి బాధపడతారు. ఇప్పుడు కన్ను ఉండి తెరవకుండా బాధపడుతున్నాడు అనుకోండి, ఇప్పుడు వాడికి కంటికి ఏదైనా సర్జరీ చేసో, మరొక ఆపరేషన్ చేసో, మరొకటి చేసో దాన్ని బాగు చేసే ప్రయత్నం చేస్తారు. బికాజ్ వాడికి ఉంది, కానీ వాట్ ఈజ్ నాట్ ఏబుల్ టు యూజ్ ఇట్ ప్రాపర్లీ. ఏదో పాపం వాడికి హెల్ప్ చేద్దాం, ఎలాగోలా చేసుకున్నట్టు చేద్దాం. పెద్ద వ్యాపారం చేస్తున్నాడు అనుకోండి, పాడు చేసుకుంటున్నాడు అనుకోండి, ఆ వ్యాపారం చేసే మిగతా వాళ్ళకి ఏమనిపిస్తుంది, అరే రే పాపం ఇంత మంచి చక్కటి అవకాశం ఉండి కూడా వీడు పాడు చేసుకుంటున్నాడే, కమాన్ లెట్ us హెల్ప్ హిమ్ అని అనిపిస్తుంది. వాడికి ఏదో సహాయం చేస్తారు, దాన్ని ఒరే బాగు చేసుకోరా అని చెప్తారు. అది లేని వాడికి ఒరే నువ్వు వ్యాపారం బాగు చేసుకొని ఎవడు చెప్తాడు కనుక, అవకాశం ఉండి పాడు చేసుకుంటూ ఉంటే వాడికి సలహా ఇస్తారు. మనకు అవకాశం ఉంది మనని గురించి ఆలోచించుకోవడానికి, మనం బాగుపడేట్టుగా ఒక ఆచార్య ఆశ్రయని చేయడానికి, తద్వారా భగవత్ చరణాగతి చేయడానికి యోగ్యత ఉన్న శరీరం మనది, అలాంటి బ్రతుకు జీవితం మనది కనుక ఆయన ఇది చెయ్యి. ఎలా ఉంటారు లోకంలో ఉండేటువంటి జనాలందరూనూ అనేది మనకి ఈ భజేత్ రాజస్తోత్రంలో ఒక శ్లోకంలో చాలా అందంగా చెప్తారు. పగలు రాత్రి, రోజుని మనం రెండుగా అనుభవిస్తూ ఉంటాం. పగలు రాత్రి దేవుడు ఇచ్చింది దేనికోసం? పగలు హాయిగా పరిశ్రమించి పనిచేయి, రాత్రి చక్కగా విశ్రాంతి తీసుకో, మళ్ళీ ఎనర్జీని పుంజుకో, మళ్ళీ దాన్ని మర్నాడు ఉపయోగించుకో. పర్పస్ ఇదే కదా. జంతువులు ఆ పని చాలా పర్ఫెక్ట్గా చేస్తాయి. అవి తెల్ల వారుతూ ఉంటే లేస్తాయి, సూర్యుడు అస్తమించినప్పటికీ చక్కగా పడుకుంటాయి, అంతే. మనం రకరకాలుగా వాడుకుంటాం సమయాన్ని. రాత్రిళ్ళు చూడండి, మనకి టీవీలు చూసేవాళ్ళు అర్ధరాత్రి దాటినా టీవీలు చూస్తూనే ఉంటారు, లేదా రకరకాలైనటువంటి గ్రామ్య సుఖాల అనుభవంలో మునిగి తేలుతూ ఉంటారు. కొంతమంది సమయాన్ని అట్లా గడుపుతారు. అంటే భగవంతుడు విశ్రాంతి కోసం ఇచ్చిన సమయాన్ని విశ్రాంతికి వాడుకోరు, పని చేయడానికి ఇచ్చిన సమయాన్ని పని చేయడానికి వాడుకోరు, దాన్ని వ్యస్తంగా వాడుతూ ఉంటారు, లేదా విరుద్ధంగా వాడుతూ ఉంటారు. పూర్తిగాను తమని అధోగతి పాలు చేసుకోవడానికి వాడుతూ ఉంటారు కొంతమంది. పగటిపూట పనులు చేయడానికి భగవంతుడు మనకి సమయాన్ని ఇచ్చాడు. మన ఇంద్రియాలన్నీ కూడా పగటిపూట కృషి చేసి ఆర్జించుకోవాలి. కానీ ఎప్పుడూ మనకి ఎవడు కనిపిస్తే వాడిలో లోపాలు చూద్దామని, వీడిలాంటి వాడు, వాడలాంటి వాడు, వీడింతవాడు, వాడంతవాడు, ఒకడిని చూసి వేలెత్తి చూపించడానికి, నిందించడానికి, వాడిని చూసి తను అసూయ చెందడానికి పగటిపూటను వాడుకుంటూ ఉంటాడు. ఇప్పుడు జీవితం అంతా చూడండి, కాంపిటేటివ్ వరల్డ్ కదండి. ఇప్పుడు పోటీ ప్రపంచం. అసలు దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఐ డోంట్ థింక్ దట్ ఇట్ ఈస్ గుడ్. పోటీ ప్రపంచాన్ని మనం పెంచకూడదు. నిజానికి పొందుకోరే ప్రపంచాన్ని పెంచాలి. పోటీతో పోరు కూడా వస్తుంది కదా. మనకి స్పర్ధ కావాలా, సహకారం కావాలా? ఒకటి మీద ఒకటికి కాంపిటీషన్ కావాలండి, కోఆపరేషన్ కావాలా? కాంపిటీషన్ కాదు మనిషికి ఉండాల్సింది, పరస్పరం కోఆపరేషన్ కావాలి.
వాడికి నేను సహకరిద్దాం అనే మనస్తత్వాన్ని పెంచగలగాలి. అది కదా ఇంపార్టెంట్. కానీ అది ఎక్కడైనా మనం చూస్తున్నా, ప్రతి చోట ప్రతి ఫీల్డ్లో ఇంటికి పిల్లాడి దగ్గర అమ్మ, రే చూడు వాడికి ఎన్ని మార్కులు వచ్చాయి చూడు, నువ్వు ఉన్నావు, అక్కడి నుంచి ప్రారంభం. మనకి వాడి మీద వీడికి పోటీ వచ్చేట్టు చేయడం. సరే వీడు ట్రై చేస్తాడు అనుకోండి, బాగా చదవగలిగి అటు సంస్కారవంతుడై వచ్చేస్తే ఇట్ ఈస్ ఫైన్. ఒకవేళ అట్లా రాలేదనుకోండి, అప్పుడు వీడికి పక్కవాడిని చూసినప్పుడు ఏమనిపిస్తుంది, నాకంటే వాడు బాగా చదువుతాడా, సరే వాడి సంగతి నేను చూస్తా. మెల్లిగా వాడి గ్యాస్ ఇప్పేయడం ప్రారంభిస్తాడు. వాడికి రాకుండానైనా చేయాలి, లేదా వాడిని పాడైనా చేయాలి. తనని తాను ఎక్సెల్ చేసుకోలేకపోతే, పెంచుకోలేకపోతే అవతల వాడిని మెల్లిగా మెల్లిగా తగ్గించే ప్రయత్నం చేస్తాడు. తనని పెంచుకోగలిగే మనస్తత్వాన్ని కలిగించడం ఇస్ గుడ్, కానీ అవతల వాడిని తగ్గించేట్టు చేసే స్థితి రాకూడదు. చూడండి, కానీ పెద్ద 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 చదువులు వచ్చేసిన వాళ్ళ లక్షణాలు అవతల వాడిని డిఫ్యూజ్ చేయడంలోనే ఎక్కువగా ఉపయోగపడతాయి. దేశాల దగ్గర నుంచి, మనుషుల సంగతి అట్లా వదిలే, దేశాల దగ్గర నుంచి ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని చెక్కు చెదరకుండా అట్టే పెట్టుకోవాలి, తిరుగులేందిగా అట్టే పెట్టుకోవాలి అనుకున్న దేశాలు, ఏదైనా ఒక దేశాన్ని కొద్దో గొప్ప కాస్త ఒక అడుగు పైకి లేస్తోంది అని అంటే దాని మీద రకరకాలైనటువంటివి ఏవో ఆరోపణలు చేసి మొత్తం వాడిని నామరూపాలు లేకుండా చేసి పారవేసే ప్రయత్నాలు మనకెన్ని తెలియదు. మన సమయంలో మనం ఎన్ని చూడలే. అది మతాల పేరుతో కానివ్వండి, ఆయుధాల పేరుతో కానివ్వండి, లేదా మరో రకంగా కానివ్వండి. ఆధిపత్యపు పోరు ఎందుకు వస్తుందంటే, నాకంటే వాడు ఎదగడానికి వీల్లేదు, నేను వాడికంటే గొప్పవాడిని కావాలి. ఇది రాగానే ఎదట వాళ్ళలో ఏదో ఒక లోపం చూపించబుద్ధి అవుతుందండి. ఎదట వాడిని దూషించే పాటవం పెరుగుతుంది మనలో. మీరు వినుంటారు, ఇరాక్ మీద పాపం ఎన్ని రకాల దోషాలు చేశారు, ఎన్ని రకాలైన నిందలు చేశారు. పాపం తీరా చేసి చూస్తే అక్కడ ఏమీ దొరకలేదు. అక్కడ దేశం నాశనం అవడం తప్ప ఏమీ కనిపించలేదు అక్కడ. అది పెద్ద లెవెల్లో, చిన్న చోట్ల చిన్న లెవెల్లో ఉంటాయి, మధ్య దగ్గర మధ్య లెవెల్లో ఉంటాయి. ఇలా మనిషికి పని చేయడానికి భగవంతుడిచ్చినటువంటి రంగంలో నిరంతరము స్పర్ధ, నిరంతరము ఈర్ష్య, అసూయలు, అవి లోపల ఇమడకపోతే పర దూషణ పాటవం, ఇవి మనిషిలో పెరుగుతున్నాయి. చివరికి రేపు చేద్దాం మంచి పని, మాపు చేద్దాం అనుకునేది కాస్త ఈ నిందతోటి, దూషణతోటి, సుఖ అనుభవంతో క్లోజ్ అయిపోతుంది. ఒకనాడు వాడు కాస్త పాపం నలుగురు మోసుకుపోగలిగే స్థితిలోకి వచ్చేస్తాడు. భగవంతుడిచ్చినటువంటి ఆయుకాలం కాస్త అంతం యాతి, క్లోజ్. ఇది మనిషే చేయక్కర్లే, అన్ని రకాలైనటువంటి ఇతర పశువులు చేస్తాయి ఈ రకమైనటువంటి జీవన లీల. మనిషి కూడా అంతవరకే ఆగితే తగదు, ఆచార్య ఆశ్రయణ చేయాలి. అది భగవంతుణ్ణి గుర్తించగలగాలి. ఆ భగవంతుణ్ణి తనతో పాటు పెట్టుకుని తచ్చేవగా జీవితాన్ని సాగించడం అవసరం సుమా అంటూ మన భజేతిరాజ స్తోత్రంలో చాలా అందంగా మన ఆచార్యులు ఒక మంచి శ్లోకాన్ని ఇచ్చారు. రాత్రిని నిశా అంటారు కదా, రాత్రిని నిశా, పగటిని దివా అంటారు. రాత్రి మనకి జీవితం అంతా ఒక రకంగా గడుస్తుంది, పగటిపూట మరొక రకంగా గడుస్తుంది. ఆయువు నాశనం కావడానికి ఎన్నెన్నో రకరకాలైనటువంటి పరిస్థితులు మనకి చుట్టూ ఎప్పుడూ ప్రకృతిలో ఉంటూనే ఉంటాయి. కానీ వాటిని ఆయువు నాశనానికి కాకుండా
ఆయుర్వర్ధకంగా మనం వాడుకోగలిగితే, మలుచుకోగలిగితే అది మనం చేయాల్సిన పని. చూడండి, నీటి ప్రవాహం ఆయువుని తీసేస్తుంది కదా. నీటి ప్రవాహంలో కనుక మనిషి పడ్డాడు అనుకోండి, క్లోజ్. నీటి ప్రవాహం ఎక్కువైతే ఊళ్ళు మునిగిపోతాయి, ఏమని తెలుసును. నీటి ప్రవాహం చెడ్డదా? ఏం చేయాలి దాన్ని? తగినట్టుగా వాడుకోవాలి. ప్రవాహం చెడ్డది కాదు, ప్రవాహం పోవాలని కోరం, అది మంచిది కాదు అని మనం అనం. కానీ ఆ ప్రవాహాన్ని కట్టవలసిన చోట కట్టి, దాన్ని వదలవలసిన చోట వదిలితే ఆ ప్రవాహమే కొన్ని వేల లక్షల మందికి ఆయువుని పోస్తుంది, ఆధారాన్ని కల్పిస్తుంది, సంపదల్ని పెంచుతుంది, ఎన్నో ఉపకారాలు చేస్తుంది. నీరే ప్రాణం తీసేది, నీరే వాడుకోవడం చేత కాకపోతే. ప్రాణాన్ని పోసేది నీరే వాడుకోవడం చేతనైతే. మనం చేయాల్సింది అది అని మనకి ఈనాటి శ్లోకంలో సారం. శ్లోకాన్ని మేము చెప్తాం, ఒకసారి మీకు తెలిసిపోతుంది. దాని అర్థం ప్రత్యేకించి మళ్ళీ చెప్పక్కర్ లేకుండా అది మీకే అర్థమైపోతుంది. భజయతి రాజం భజయతి రాజం భజయతి రాజం భవభీరో. శ్లోకంలో 5వ శ్లోకం. నిశివనితా సుఖ నిద్రాలోలః పగటిపూటని ప్రాతః అంటారు, ఉదయాన్ని ప్రాతః అంటారు, సాయంకాలాన్ని సాయం అని అంటారు, ప్రాతకాలం అంటాం కదా. అంటే వీడికి లేస్తూనే ప్రారంభం. ప్రాతః పరదూషణ పటుశీల. ఆ పదాలు ఎంత అందంగా వేశారో మనం గమనించాలి. ప్రాతః అంటే పొద్దున లేవడం ప్రారంభించగానే, పరదూషణ పటు, అందులో కూడా మళ్ళీ పాఠవం చాలా గొప్పదే. అంటే వీడికి ఎబిలిటీస్ ఆర్ గ్రేట్ టు హేట్ అదర్స్. పోనీ అదేదో ఒకరోజు తిట్టి ఊరుకోవడం కాదండి, అది శీల. అంటే అదే నేచర్ వాడికి. అంటే పొరపాటున కూడా పక్కవాళ్ళలో ఉండే మంచిని చూడడం అనేది చేతకాని బతుకు. ప్రౌఢోహం యౌవనస్థో విషయ విషధరైః పంచభిర్మర్మసంధౌ దష్టో నష్టో వివేకః సుతధన యువతి స్వదసౌఖ్యే నిషణ్ణః. శైవే చింతావిహీనం మమ హృదయమహో మానగర్వాధిరూఢం క్షంతవ్యో మే పరాధః శివ 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 భో శ్రీమహాదేవ శంభో. కార్తీక మాసం ప్రవేశించి ఈరోజు 6వ రోజు. కార్తీక శుద్ధ షష్ఠి అంటే ఈ రోజున అగ్నిదేవుణ్ణి పూజించాలి, అతిథిని పిలిచి భోజనాన్ని పెట్టుకోవాలి.
అతిథిని అన్నారు కాబట్టి ఒక్కడనే పిలుచుకుని పొదుపుగా ముచ్చటగా అలా వద్దు. అతిథి పూజ అనేటటువంటి ఆ సమాసానికి అతిథులకి పూజ, అతిథికి పూజ అని రెండు అర్థాలు వస్తాయి. కాబట్టి ఎంతమందినైనా ఓపికంటే పిలుచుకోవచ్చు, సక్రమంగా పిలుచుకోవచ్చు. లేని పక్షంలో శక్తికి యథాశక్తి అంటారు, శక్తిని అతిక్రమించకుండా ఒక్కరినైనా యోగ్యులైన వాడిని పిలిచి ఈవేళ అతిథిగా కలిసి భుజించాలి. అతిథి అనే మాట ఒక పక్క ఉపవాసం చేయాలంటారు కార్తీక మాసంలో, ఓ పక్క అతిథి పూజ చేయమంటారు. ఇదేమిటి, ఈ రెంటికి ఎక్కడా పోలిక కుదరడం లేదు అని. అతిథి పూజ అని అనగానే సరిగ్గా మధ్యాహ్నం 1 గంటకి అందరూ భోజనం చేసే సమయంలో నువ్వు కూడా ఉపవాసాన్ని ఆపేసి భోజనం చేసేయాలి అని అర్థం కాదు. ఛాయానక్తం అని ఒకటి ఉంది. అంటే ఇక దాదాపు చీకటి పడి రాత్రి రాబోతోంది అనే అభిప్రాయం వచ్చేటటువంటి సంధ్యాకాల సమయం ఏదైతే ఉందో ఆ సమయానికి ఉపవాసాన్ని ఆపి ఆయన్ని పిలుచుకుని అగ్ని పూజని చేసి భోజనం పెట్టాలి అని. 6 గంటల వేళకి సరిపోతుంది. ఆ సమయం వరకు ఈయన ఇరువురు ఉపవసించి అతిథి పూజ చేయాలి అని. అగ్నిని పూజించడం ఎందుకు? ఇక్కడుంది రహస్యం. కృత్తిక అగ్నిర్దేవత. చిత్తా నక్షత్రం పూర్ణిమ నాడుంటే చైత్రమాసం అవుతుంది. విశాఖ నక్షత్రం పూర్ణిమ నాడుంటే వైశాఖం అంటారు. కృత్తికా నక్షత్రం పూర్ణిమ నాడుంటే అది కార్తీక మాసం అన్నారు. అంచేత కృత్తిక అగ్నిదేవత నక్షత్రం కాబట్టి అగ్నిదేవుడికి ఈ రోజున పూజ చేయాలి. అగ్నిదేవుడికి పూజ చేస్తే మనకి ఒరిగేదేమిటి? అగ్ని అంటే మన శరీరంలో ఉండే జఠర అగ్ని, శరీరానికి సంబంధించి. కాబట్టి నాకు చక్కగా ఆకలి పుట్టుగాక, ఆకలి అనేది ఏనాడు తగ్గకుండుగాక, నిరంతరం నాకు ఆకలి సక్రమమైన వేళలో అవుతూ తగిన ఆహారం దానికి అందిస్తూ ఆ అగ్ని అలా నిరంతరం ప్రజ్వరిల్లుతూ ఉండుగాక, సక్రమమైన ఆరోగ్యం నాకుండుగాక అని అగ్నిని ప్రార్థిస్తూ చేసేదే అగ్ని పూజ. లోకంలో వ్యక్తికి ఈ శ్వాసనాళం, ఆ జీర్ణకోశం రెండూ సక్రమంగా ఉంటే అంతకు మించిన ఆరోగ్యం అనేది అసలు లేనే లేదు. అంచేత కార్తీక మాసం 6వ రోజున అగ్ని పూజని చేసి అతిథికి భోజనాన్ని పెట్టు అని చెప్పి శాస్త్రం చెప్తోంది. అప్పటి వరకు మనం ఉండవలసింది ఉపవాస, అంటే తిండి తినకుండా ఉండడం. భీముడికి ఒకసారి ఏకాదశి ఉపవాసం చెయ్యాలని ధర్మరాజు చెప్తే, అబ్బో రేపటి రోజున ఉపవాసం, అసలు తినకుండా కూర్చోవాలిట, నేనే అసలు ఉదరుణ్ణి, అంటే బొటనవేలు యొక్క పై కణుపు ఎంత ఉంటుందో అంత కణుపు పరిమాణంలో ఉండేటటువంటి జఠర భాగం కలిగిన వాణ్ణి, అందరికీ లోకంలో ధాన్యం గింజ యొక్క ముక్కు చివరినుంటుందే సూక్ష్మాతి సూక్ష్మంగా కనిపించకుండా అంత జఠరం ఉంటుందిట. కానీ భీముడు ఉదరహ, వాడికి ఈ బొటనవేలు యొక్క పై కణుపు ఎంత ఉంటుందో అంత జఠరం ఉంది. అటువంటి మహానుభావుడు భయపడిపోయాడు రేపటి రోజు ఉపవాసం చేయాలని. సలక్షన్నాలికేలంచ సలక్షం కదళీఫలం. 1,00,000 అరటిపళ్ళు తెచ్చుకున్నాడు, 1,00,000 కొబ్బరి బొండాల నీళ్లు తెచ్చుకుని పర్వాలేదు రేపటికి ఉపవాసం సరిపోతుంది అనుకున్నాడు అని. అలా చేసేది అది ఉపవాసం కానే కాదు. ఉపవాస అంటే ఆహారానికి ప్రత్యామ్నాయంగా, అంటే అన్నానికి బదులుగా, అన్నం కంటే తక్కువగా, అన్నం కంటే వేరైనటువంటి దాన్ని తినాలి అని చెప్తోంది శాస్త్రం. కాబట్టి తక్కువగా తినాలి, అన్నానికంటే వేరైన దాన్ని తినాలి, అన్నం స్వీకరించే సమయానికంటే ముందుగానే తినాలి. అది ఏదో పిండో మరోటో మన పెద్దవాళ్ళు నేర్పిని ఉన్నాయి, వాటిని చేసుకోవచ్చు. పూర్తిగా ఆహారాన్ని చక్కగా కడుపు నిండుగా భోజనం చేసినటువంటి వ్యక్తికి దురాలోచనలే వస్తాయి, ఆవులింతలు వస్తాయి, కన్ను మూతపడుతూ ఉంటుంది, చెప్పలేని మత్తు తాత్కాలికంగా కలుగుతుంది. అలా పూర్తిగా భోజనం చేసిన తర్వాత శంకరుడికి పూజ చేయబోయినా ఆ మత్తులో ఏమాత్రమూ తెలియదు. కాబట్టి ముఖ్యమైనటువంటి పూజ చేయవలసిన రోజున ఉపవాస విధి తప్పనిసరి అని అన్నారు పెద్దలు.
ఉపవాసము అనే మాటకి అన్నం తినకుండా కూర్చోవడం అని మాత్రమే అర్థం కాదు. 2, తెల్లవారుజాము నుంచి సాయంత్రం భోజనం చేసేంత వరకు మంచినీళ్లు కూడా తాగకుండా ఉపవసిస్తారు. కటిక ఉపవాసం, అది తప్పు, అస్సలు చేయకూడదు. అలా చిన్న వయసులో ఉన్నవాళ్ళు కొంతమంది చేస్తూ ఉంటారు, పెద్ద వయసులో ఉన్నవాళ్ళు చేస్తూ ఉన్నారని చెప్పగా విని, అది తప్పే. ఎప్పుడూ అలా చేయకూడదు. మధ్య మధ్యలో నీటిని స్వీకరించవలసిందే. అసలు మామూలు వైద్య శాస్త్రం ప్రకారం ఉపవసించడము అంటే ఒక అరడిప్ప నిమ్మకాయ పిండుకుని కొద్దిగా తేనె వేసుకుని ఆ రెంటి మిశ్రమాన్ని ప్రతి 3 గంటల చొప్పున తాగుతూ రోజంతా ఉపవసించడం అనేటటువంటిది వైద్యపరమైనటువంటి ఉపవాస విధానానికి సరైనటువంటి పద్ధతి. అలా చేస్తే శరీరంలో ఉండవలసిన ద్రవ సంచారం, ఏవైతే ద్రవాలు సరిగ్గా ఉండాలో అవన్నీ సక్రమమైన విధానంలోనూ ఉంటాయి. మనం అనుకున్నటువంటి పూజా విధి సక్రమంగా సాగుతుంది. ఈ తేనె ఆ నిమ్మకాయ కలిపి ఉన్న కారణంగా ఆరోగ్య భంగము కాదు. ఏదో చక్కెర వ్యాధి అట్లాంటి వ్యాధులు ఉన్న వారికి ప్రత్యేకమైన మినహాయింపులు ఉండొచ్చేమో, కానీ సహజమైన ఆరోగ్యం సక్రమంగా ఉన్నవాళ్ళు ఇలా చేసుకోవడం అనేది సరి అయినటువంటి విధానం. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఉపవసిస్తున్నారనే కారణంగా వాళ్ళకి వంటలు, వార్పులు, వడ్డింపులు వీటితో మనం చేస్తే మనం ఉపవసించే విధానం అసలు సాగదు. కాబట్టి ఉపవాసము అంటే నిరాహారో భవేదేకః న అత్యల్పమాత్రకః. మరీ తక్కువ తినకూడదు, విపరీతంగా ఎక్కువ తినకూడదు, అస్సలు తినకుండానూ ఉండకూడదు. అన్నానికి బదులుగా ఎంత మనకి అవసరం వస్తుందో అంత కేవలం పూజా విధిని నిర్వర్తించేందుకు కావలసినంత ఓపిక తెచ్చుకోవడానికి, కాలకృత్యాల బాధ లేకుండా ఉండడానికి ఆహారం బదులుగా దీన్ని తీసుకోవాలి. అది ఉపవాసం వైద్యపరంగా చేసేది. ఒక్క మాట గుర్తుంచుకోవాలి, కార్తీక మాసం 1 రోజులు కూడా ఉపవసించి నాకు పుణ్యం వస్తుంది అని అనుకుంటే అంతకంటే అబద్ధం మరొకట్లేదు. ఒట్టిగా ఉపవసించేస్తే శరీర ఆరోగ్యం బాగుపడుతుందేమో తప్ప ఆధ్యాత్మికంగా పుణ్యం మాత్రం ఏమాత్రమూ రాదు. మరి అదేంటి, ఓ పక్క ఉపవాసం చేయాలంటారు, పుణ్యం వస్తుందంటారు, ఒక పక్క పుణ్యం రాదంటారేమిటి అని. అసలు ఉపవాసం అనే మాటకి అర్థం ఇది కాదు. ప్రాచీనులు ఏ విషయాన్నైనా సరే సంకేత రూపంగా తెలియచేస్తారు అని ముందే మనం అనుకున్నాం. ఉపవాసః పరమేశ్వరుని యొక్క సమీప భాగంలో వాసః ఉండడము అని అర్థం. అంటే మనం ఈవేళ ఆహారానికి బదులుగా దేన్నో తీసుకుని అలా మనం ఉపవసిస్తూ ఉన్నట్టయితే ఆ రోజంతా కూడా ఏ పరమేశ్వరుడికి ప్రీతికరమైన మాసంలో మనం ఉపవాసం చేస్తున్నామో ఆ పరమేశ్వరుడికి సంబంధించిన విషయాలని వింటూ పరమేశ్వరుడికి దగ్గరగా ఉండడమేదో అది ఉపవాసము అంటే. ఇప్పుడు మనం ఉపవాసం చేస్తున్నాం. శంకరుడి గురించిన విషయాలని రోజుకి కొన్ని చొప్పున ఏ రోజు ముఖ్యమైతే ఆ రోజును తెలుసుకుంటున్నాం. కార్తీకంలో ఏ రోజు పండగో ఆ విషయాన్ని, పండగ విశేషం తెలుసుకుంటున్నాం. లేని రోజుల్లో శంకరుడి గురించి తెలుసుకుంటున్నాం. ఇది నిజమైన ఉపవాసం. అలా అని చెప్పి అసలు తిండి పూర్తిగా తినేస్తూ ఇది ఉపవాసం అవుతుంది అని చెప్పి అలా చేయొద్దు. ఇటు ప్రక్క ఆహారానికి బదులుగా స్వీకరిస్తూ లౌకికమైన వైద్యపరమైన ఉపవాసము చేద్దాం, ఆధ్యాత్మిక వైద్యానికి అనుగుణమైనటువంటి ఈ విధమైన ఉపవాసము చేద్దాం. ఈ 2 ఉపవాసాల వల్ల ఇటు ఇహము లభిస్తుంది, అటు పరము లభిస్తుంది. అగ్నిదేవునికి పూజ చేయడం వల్ల జఠరం పరిశుభ్రపడమే కాకుండా జఠరానికి ఆకలి బుద్ధి బాగా పుడుతుంది అని అనుకున్నాం. 30 రోజుల పాటు ఉపవసించడంలో వైద్య రహస్యాన్ని ముందు అనుకుని అతిథి పూజలోని రహస్యాన్ని మీదట అనుకుందాం. రోజు నీళ్లు పారేటటువంటి తూము ఒకటి ఉంటుంది మన ఇళ్లలో. రోజు నీళ్ళన్నీ, అనవసరమైన నీటినన్నింటినీ పంపిస్తూ ఉంటాం. దాన్ని మామూలుగా తూమునే కొంతమంది కాలవ అని అంటుంటారు. సరే, ఏదో ఇంట్లో వెళ్ళేటటువంటి కాలవ, మురుగు కాలవ ఉంది. నిత్యము అలా నీళ్లు పెడుతూ ఉంటే ఆ లోపల పాచి పడుతుంది. కొన్నాళ్ళకి కొంత మట్టి చేరి మొత్తం అలా పెరిగి ఒకనాటికి నీళ్ళు అసలు వెళ్ళగలిగిన అవకాశమే కోల్పోతుంది.
అప్పుడు ఏం చేస్తాం మనం? నీటిని ఆపేసి పూర్తిగా ఆ కాలవనంతటినీ పరిశుభ్రంగా గట్టిగా చిమ్మి దాంట్లో అడ్డుగా ఉన్నదన్నంత తొలగించి ఆ తర్వాత పరిశుభ్రంగా మంచినీటితో పరిశుభ్రపరిచి అప్పుడు మళ్ళీ నీటిని యథాప్రకారంగా విడిచిపెడతాం. నీటిని ఆపిన తరువాత కాలవలోంచి ఈ ప్రవాహాన్ని కొంతసేపు మనం నిరోధించడానికి, పరిశుభ్రపరచడానికి కారణమేమిటి? ఈ తూము అపరిశుభ్రంగా ఉండడమే. మన శరీరంలో కూడా జీర్ణక్రియ అవయవాలు ఉన్నాయి కొన్ని. సంవత్సరానికి 365 రోజులు భోజనాన్ని రోజుకి 3 పూటల అలా మేసేస్తూ ఉన్నట్టయితే ఆ జీర్ణక్రియ అవయవాలు కూడా నిరంతరం పనిచేస్తూ ఉన్నటువంటి కారణంగా ఆ పనిచేస్తున్నటువంటి జీర్ణక్రియ అవయవాల్లో ఎప్పటికప్పుడు ఇలా పనిచేస్తూ ఉండే కారణంగా వాటికి పాచి పట్టడం, అంటే లోపల గోడలలో అనవసరమైన పదార్థం నిలవండిపోవడం, లేదా ఇతరమైనటువంటి వైద్యపరమైనటువంటిది ఏది ఉంటుందో అలాంటివన్నీ అడ్లుండి జీర్ణక్రియ అవయవాలు దెబ్బతింటాయి. ఒక సంస్థ వారానికి 7 రోజులు కానీ పనిచేసినట్టయితే ఆ 7 రోజుల్లోనూ ఒక ఆదివారమో మంగళవారమో వాళ్ళకు అనుకూలమైనటువంటి రోజున సెలవిచ్చుకుంటే సంస్థలో ఉన్న వాళ్ళందరూ ఆ విరామం, విశ్రాంతి దొరికిన రోజున ఉత్సాహాన్ని తెచ్చుకుని మళ్ళీ మిగిలిన 6 రోజులు ఎలా సుఖంగా పనిచేయగలరో అలాంటి అవకాశం ఇయ్యకుండా 7 రోజులకి 7 రోజులు పనిచేస్తే ఎలా ఎదురు తిరిగే పరిస్థితి వస్తుందో అలాగే ఈ శరీరంలో ఉండే జీర్ణక్రియ అవయవాలకి కూడా 365 రోజులు పని చేయించడం కాకుండా సంవత్సరానికి 1 నెల రోజుల పాటు పూర్తి విశ్రాంతి, ఒక పగటి కాలం మొత్తం ఇచ్చినట్టయితే ఈ తూములు కూడా శుభ్రపడి జీర్ణక్రియ సక్రమంగా సాగి వ్యక్తి ఆరోగ్యం బాగుపడుతుంది. వ్యక్తి భౌతికమైన ఆరోగ్యం సరిగా లేకపోతే వ్యక్తి మానసికమైన బుద్ధిపరమైన ఆలోచన కూడా సక్రమంగా ఉండదు. అంచేత శరీర ఆరోగ్యం మానసిక ఆరోగ్యానికి ముఖ్యమని భావించినటువంటి పెద్దలు ఈ విధమైన ఉపవాసంతో 30 రోజుల కాలం పాటు పూర్తిగా ఎండగట్టమన్నారు పగటిపూట. మరింకో రహస్యాన్ని కూడా చూడాలి. ఇది చలికాలం. ఉష్ణకాలంలో వీటిలోనూ ఉష్ణం ఉంటుంది, శరీరంలో జఠరంలోనూ ఉష్ణం ఉంటుంది. కాబట్టి వెంటనే జీర్ణాశయం శుభ్రమవుతుంది. ఆ వేడి కారణంగా జీర్ణక్రియ సక్రమంగా సాగుతుంది. ఇది చలికాలం, పైగా మంచు కూడా ముందు నాటికి రాబోతోంది. కాబట్టి ఈ కాలంలో పూర్తిగా అలా తినేస్తూ ఉన్నట్లయితే ఆరోగ్య భంగం కలుగుతుందని గమనించినటువంటి పెద్దలు ఆరోగ్యం సక్రమంగా ఉండడం కోసం, జీర్ణక్రియ పరిశుభ్రపడడం ఉండడం కోసం ఎక్కువ ఆహారాన్ని స్వీకరిస్తే ఆ వేడిని శరీరంలో లేక, అంటే భౌతికంగానూ వేడి ఉండదు, లోకంలోనూ వేడి ఉండదు, ఆ చల్లదనం కారణంగా జీర్ణక్రియ సక్రమంగా పనిచేయదని గమనించినటువంటి పెద్దలు వైద్యపరంగా కూడా ఉపవాస విధిని ఏర్పాటు చేశారు. రేపటి రోజున అతిథి పూజలోని రహస్యాన్ని గమనిద్దాం. ఈరోజు అతిథిని పిలుచుకుని భోజనాన్ని పెట్టి సక్రమమైన మర్యాద చేసి పంపిద్దాం. స్వస్తి ప్రజాభ్యః. మా టీవీ, మనందరి టీవీ. ప్రణీత ఇవాంజలికల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ వారు నిర్వహించుచున్న దైవ వాక్కు వాక్యామృతము ప్రణీత పరిచర్య సందేశము సకల జనులకిది శుభవార్త గైకొనరారండి. దైవ వాక్కు వాక్యామృతము
ప్రణిత పరిచర్య సందేశము సకల జనులకిది శుభవార్త గైకొనరారండి రారండి.